గీతు బర్త్‌డే హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మేము ఫోటోషూట్‌తో స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఎన్నో డేస్ లేదు కదా! సో, నేను భీమవరం తీసుకెళ్దాం అనుకున్నా. కాకపోతే మా లక్ ఏంటంటే ఆకివీడులోనే రీసెంట్‌గా ఫ్లాష్ మీ ఫోటో స్టూడియో అనేది ఓపెన్ చేశారు. సో, ఇది కిడ్స్‌కి మాత్రమే కాదు ఈవెంట్స్ కూడా చేస్తారు. వెడ్డింగ్ గాని, మెచ్యూర్ ఫంక్షన్స్ గాని ఏదైనా సరే. సో, ఇంకా ఫస్ట్ అయితే మేమిక్కడ కొన్ని థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని వచ్చాము. అండ్ ఒక ప్యాకేజ్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి ఉంటుందనమాట. సో, నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి 6,999 అనమాట. సో, అందులో మనకి 10 షీట్స్ ఆల్బమ్ ఒకటి, ఒక ఫోటో ఫ్రేమ్, 3 అవర్స్ టైమ్ అనమాట. మాకు 3 అవర్స్ టైమ్ అయినా కూడా పాప కొంచెం ఎక్కువ సేపు పడుకోవడం వల్ల వాళ్ళు ఎక్స్‌ట్రా దాన్ని క్యాన్సెల్ చేసి ఇంక ఎక్స్‌ట్రా 2 అవర్స్ అయితే మాకిచ్చారు. సో, ఇంక తర్వాత ఇక్కడున్న థీమ్స్‌కి తగ్గట్టు కొన్ని కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. చూసారు కదా! ఫస్ట్ కాస్ట్యూమ్ వాళ్ళే ఇచ్చింది పోలీస్ థీమ్ అనమాట. సో, గీతు అయితే ఎంత క్యూట్ ఉందో కదా! అసల ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ తీసిన ఫోటోస్ అన్నీ నేను లాంగ్ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. అండ్ షార్ట్ కూడా అప్‌లోడ్ చేస్తా. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం మాత్రం దిష్టి పెట్టొద్దు. అండ్ ఇక్కడ తన కోసం పోలీస్ స్టేషన్ అది రెడీగా ఉంది. సో, ఇక్కడ మేడం గారు వెళ్లి కూర్చున్నారు. సో, చాలా సేపు బానే కూర్చుంది. ఇంక తర్వాత అసల అక్కడ కూర్చోనంటే కూర్చోనని చెప్పి ఫోటో తీసి అన్న దగ్గరికైతే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ థీమొచ్చేసి ఇలా చిన్న ఇల్లులా పెట్టారనమాట. సో, ఇది విలేజ్ థీమ్‌లాగా. ఇంకా ఫస్ట్ చైర్‌లో కూర్చోబెట్టాం కానీ ఫ్రంట్‌కి పడిపోతుందని చెప్పి భయమేసి అది అవాయిడ్ చేసేసాము. సో, ఇంకా కింద కూర్చొని చాలా సేపు బానే ఆడింది. కాకపోతే ఏంటంటే నడిచేస్తుంది కదా! నడక రావడం వల్ల మాకు చాలా తలనొప్పి తెచ్చింది. ఇంకా నెక్స్ట్ ఉయ్యాల థీము. ఈ ఉయ్యాలయితే ఎంత చక్కగా రిలాక్స్ అవుతుందో చూసారా అసల? నెక్స్ట్ ఇలా పియానో థీము. ఒకటి కాదు, 2 కాదు 15 ప్లస్ థీమ్స్ మనకు నచ్చినయి ఏయైనా. సో, ప్యాకేజ్ బట్టి ఉంటుంది మనకి ఏదైనా సరే టైం గాని అయితే ఫోటోస్ గాని ఏదైనా కూడా. సో, ఫోటో తీసేది ఈ అన్నయ్యే. చూసారు కదా! ఎంత ఫ్రీగా ఎంత చక్కగా ఉన్నాడో. సో, ఇంకా సరే రెడీ చేయండి చెల్లి అని చెప్పి వెళ్ళిన వెంటనే తనైతే పడుకొని పోయింది. సో, చూసారు కదా! నేనైతే ర్యాంప్‌లో వేసి నెక్స్ట్ బీచ్ థీమ్ అన్నారని చెప్పేసి నేను అలా రెడీ చేసి ఉంచాను. సో, ఇంకెంతసేపు చూసినా లేవట్లేదని బలవంతంగా లేపాము. సో, ఇంకా అది అలాగా కొంచెం మత్తు మత్తుగానే ఉంది. ఇంకా తర్వాత కొంచెం సెట్ అయిందనమాట. మేడం గారికి కప్స్ అంటే చాలా ఇష్టం. దీన్ని ఏ థీమ్ అనాలో నాకు అర్థం కాలేదు. సో, అలాగా టీ తాగుతూ అలా కూర్చొనుందనమాట. ఇంక తర్వాత డాక్టర్ థీమ్ అయితే ఇచ్చారు. సో, చాలా సీరియస్‌గా రాసేస్తుంది. ఏం రాస్తున్నావు అని కూడా చెప్పట్లేదు. పెద్ద పెద్ద కేకలు. ఇంక తర్వాత జంగిల్ థీము. ఇంకిలా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య దగ్గరికెళ్ళి చక్కగా ఫోటోస్ తీసాడా లేదా అని కూడా చెక్ చేసుకుంటుందనమాట. తర్వాత కిచెన్ థీమ్. సో, ఇంకిలాగ అన్ని థీమ్స్ తీయించుకున్నాను. వీళ్ళ అడ్రెస్ వచ్చేసి ఇది. మీరు ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి.